గొర్రెలన్నిటికి నడవాయవు యెహోవారోహికి భక్త సంరక్షకుడా గొర్రెలన్నిటికి నడవాయవు వాటిని విడువక నడిపెదవు వాటిని విడువక నడిపెదవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా ఇచ్చడున్నవాడవు జీవింతువు ప్రభు యుగ యుగములు యెహోవా ఇచ్చడున్నవాడవు జీవింతువు ప్రభు యుగ యుగములు సదమము నీలోనే నుండెదవు సదమము నీలోనే నుండెదవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన బైబిల్ స్టడీ కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటలలో మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం మాకు ఇచ్చారు నాయన. ఎవరైతే మీ సన్నిధిలో నాయన ఇంకా రావాలని, మీ వాక్యం వినాలని నాయన, మీ సన్నిధిని అనుభవించాలని నాయన మీ చిత్తంలో ఉన్నారో వారిని నడిపించుము నాయన. రాగలిగిన బ్రదర్స్, సిస్టర్స్, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారిని బట్టి మీకు స్తోత్రాలు. పాటల్లో కూడా మీ సహాయపడినందుకు కొరకే స్తుతిస్తున్నాం. వాక్య ధ్యానం కూడా దీవించండి. నా నోట మీ మాటలు ఉంచము. నీ ప్రజలకు ఏది అవసరమో అది దయచేయండి నాయన. మీరు చెప్పారు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడని గనక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అని చెప్పారు. కాబట్టి నీ వాక్యములు అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. వాక్యం ధ్యానిస్తుంటుండగా మీ ఆత్మ సహాయము సమృద్ధిగా దయచేయమని, నన్ను కూడా మీ ఆత్మతో అభిషేకించమని నీ కృపను కోరుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, దినాల్లో దేవుడు మనకిచ్చిన తలంపును బట్టి సామెతల గ్రంథం మరియు 1వ అధ్యాయంలో మనము బైబిల్ స్టడీ ధ్యానం కలిగి ఉన్నాము. వాస్తవంగా ఈ సామెతలు